పోలీసులో, సిఐడినో, సిట్టో, ఇంకొకటో కేంద్ర స్థాయిలో అంటే సిబిఐయో, ఈడో, ఇంకొకరు ఏదైనా ఒక విచారణ చేస్తూ ఉన్నారు అంటే ఆ విచారణలో ఏమేమి అంశాలు బయటపడ్డాయి, వాళ్ళు ఏం ఆధారాలు సేకరించారు, ఎంత జెన్యున్గా విచారణ చేస్తూ ఉన్నారు, దాని చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం జనాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది అంటే మరి ముందే వీళ్ళు విచారణ చేసే వాళ్ళ పేపర్లు ఏం రెడీ చేసి పెట్టుకుంటున్నారు, విచారణ పెడితే పిలిచిన వాళ్ళ దగ్గర ఏం సంతకాలు పెట్టించుకుంటున్నారు, ఎవరిని ఇరికిస్తున్నారు, ఎవరిని జైలుకు పంపుతున్నారు, ఈ విధంగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఒకరిని అరెస్ట్ చేశారు అంటే వీళ్ళ దగ్గర నుంచి ఏ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు, మరి బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో ఏం ప్రచారం చేసుకుంటూ పోతాయో, మరి వీళ్ళ మీద ఏ అడ్డదిడ్డమైన సెక్షన్లు పెడుతూ ఉన్నారో, మరి ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు, ఇటువంటి చర్చ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయుల్ని వీళ్ళ ఎవరో హనీ ట్రాప్ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని ఇప్పటికే జైలు జీవితం గడిపొచ్చినటువంటి జత్వాని, ఆ జత్వానికి సంబంధించిన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడే చెప్పాను నేను, దీనికి సంబంధించి ఒకటే అని అనిపిస్తలేదు, ఏదో గుడుపుట అనేది జరుగుతూ ఉన్నట్టుంది, మరి ఇంకేమైనా తెలుసుకునే ప్రయత్నమా లేకుంటే ఇంకేమైనా జరుగుతుందా అని. ఇప్పటి పరిస్థితి చూస్తే ఆయన అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని, ఆ కస్టడీలోకి తీసుకునే క్రమంలో కొన్ని డ్రామాలు ఇవన్నీ కనుక చూస్తే నిజంగానే మరి సీతారామాంజనేయుల దగ్గర వీళ్ళు ఏమైనా చెప్పించుకుందాం అనుకుంటున్నారా, లేకుంటే ఆయన దగ్గర ఇంకేమైనా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, అసలు ఈ జత్వానికి సంబంధించిన నా కేసు లేకుంటే ఇంకేదన్నా నా అనుమానం కలగక మనది. పైపెచ్చి సిఐడి 3 రోజుల కస్టడీకి అని అడిగితే కోర్టు ఇస్తే కస్టడీలోకి టైం ఇచ్చిన తర్వాత ఒక సెకండ్ కూడా ఎవరు వేస్ట్ చేసుకోరు. నిన్న సీతారామాంజనేయులను కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తే బీపీ కాసింత అప్ అండ్ డౌన్ ఉందన్నారట. ఆయన ఉంటే ఉండని, అది నాకు మామూలే, అదే పెద్ద సీరియస్ కాదు, అది ఎప్పుడు అట్లే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, మీరు వెళ్ళి పదండి విచారణ చేద్దాము చేసుకుందరు అని చెప్పి అడిగితే సిఐడి వాళ్ళు వద్దు మీకు ఆరోగ్యం బాగలేదు కదని చెప్పి మళ్ళీ జైలుకి తీసుకెళ్లారట. లేదు నాకు బాగుంది విచారణ చేయండి అని వాళ్ళు చేయలేదట. కోర్టు 3 రోజులు అయిపోయింది, 1 రోజు అయిపోయింది. సరే, ఇక్కడ ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రిలో చేర్పించాలి కదా, మళ్ళీ జైల్లో ఎట్లా పెడతారు? మరి మొదటి రోజు ఎందుకు విచారణ చేయలేదు, ఎందుకు సిఐడి ఏం ఆలోచించింది? ఈరోజు రేపు మరి ఆయన్ని విచారిస్తారు, ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. మరి ఆయనతో ఏం విషయాలు చెప్పించుకుందామని, ఆయనతో ఏం మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. కస్టడీలో ఒక రోజు వేస్ట్ చేసుకుంటుంది సిఐడి. ఆయనకు ఆరోగ్యం బాగుందని చెబుతున్నారు, బీపీ జస్ట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, అందరికీ అవుతుంది, అది ఫ్లక్చుయేట్ అందరికీ అవుతుంది, అప్పుడు మామూలే, నాకు కూడా మామూలే, విచారణకి వెళ్దాం పదండి అని ఆయన అడిగినా కూడా వీళ్ళు వద్దంటున్నారు, ఉన్నారు. మరేంటో మరి ఆయన చుట్టూ ఇంక వేరే విషయాలు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అర్థం కావడం లేదు. అండ్ ఆయనతో ఈరోజు కస్టడీలో ఏం చెప్పించుకున్నారు, మరి ఏ అంశాలను వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇంకా సాయంత్రం నుంచి మొదలెట్టి పొద్దున ఇంకా వరుసగా సర్క్యులేట్ చేస్తారు. వాళ్ళు సర్క్యులేట్ చేసేదాన్ని బట్టి విచారణలో సీతారామాంజనేయుల దగ్గర ఏమంటారు, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు విచారణ అధికారులు అనేది అయితే క్లారిటీ వస్తుంది. లేదు, చూద్దాం ఈరోజు విచారణలో ఆయన ఏమడిగారు, ఏనేం చెప్పారు, ఇంకేం విషయాలు బయటకు వస్తాయని. ఏవి కలిసినా అన్ని సుక్కలు పోయి జగన్మోహన్ రెడ్డి గారికే కలపాలి. వీళ్ళ ఆశయమే అదే కదా. మరి ఆయన చుట్టూ చుక్కలు కలపడానికి ఒక రోడ్డు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోడ్లో ఎవరెవరు వచ్చేసి వాళ్ళ తల వచ్చేసి వాళ్ళు ఆ రోడ్డు వేయడానికి కాసింత సహకరించకపోతారా, సిమెంటో, ఇసుకో, కంకరో ఏదో ఒకటి అందించకపోతారా అని ఆశగా ఉన్నారు. వాళ్ళ విజయసాయిరెడ్డి రూపంలో ఒక ఆశాజనకంగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఎవరైనా కీలకమైన వ్యక్తులు జగన్ ఇంటికి రోడ్డు వేయడం కోసం ఏదైనా ఉపయోగపడతారేమో అని చెప్పి విచారణ సంస్థలు కూడా చూస్తూ ఉన్నట్లున్నాయి మరి.